అందరికీ వాళ్ళైతే చిల్లీ చికెన్ అయితే ఎలా చేయాలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే చికెన్ జాయింట్లు అయితే తీసుకొని లేదా చిన్న చిన్న చికెన్ ముక్కలు అయినా తీసుకొని అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే జాయింట్లు కొన్ని చికెన్ పీసులు అయితే తీసుకొని అవి అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం పాలు మిగడ, లెమన్ కూడా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 గంటల పాటు అయితే ఉంచుకోవాలి. ఈలోగా మనం ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న ఎనిమిరపకాయలు అయితే బాగా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఏమి గరిటె పెట్టకుండా కలుపుకుంటే అలానే వదిలేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని అయితే వేసి మనం అయితే కలుపుకుంటే చికెన్ కొంచెం అనేది అడుగెట్టుతుంది. అడుగెట్టిన తర్వాత అందులో వాటర్ చల్లుకొని ఫ్రై చేసుకుంటే మనకి చిల్లీ చికెన్ అనేది రెడీ.